జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం గాయత్రి రామాయణంలోని 7వ శ్లోకాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్లోకం అరణ్యకాండలో ఒక భాగంగా వస్తుంది. ఇది రాముని అరణ్యవాస సమయంలో అగస్త్య మహామునిని దర్శించేందుకు తీసుకునే నిర్ణయాన్ని గురించి చెప్పే శ్లోకం. చెప్పుకునే ప్రయత్నం చేద్దామా? యది బుద్ధిం కృతా ద్రష్టుం అగస్త్యం తం మహామునిం అథైవ గమనే బుద్ధిం రోచయస్వ మహామతే. యది బుద్ధిం కృతా ద్రష్టుం అగస్త్యం తం మహామునిం అదైవ గమనే బుద్ధిం రోచయస్వ మహామతే. అర్థం: యది ఒకవేళ, యది అంటే ఒకవేళ, బుద్ధి కృత అంటే ఆలోచన వస్తే లేదా నిర్ణయం తీసుకున్నారు అంటే, ద్రష్టుం దర్శించేందుకు, ఎవరిని? అగస్త్యం, అగస్త్య మహాముని. ఆయన తం మహామునిం, ఆయన ఎలాంటి వారు? ఆ మహామహిమ గల మునీశ్వరులని. అదైవ ఈ రోజే, గమనే బుద్ధిం వెళ్ళే ఆలోచనను, రోచయస్వ అంగీకరించు. అంటే ఇక్కడ అంగీకరించు, ఆమోదించు లాంటి అర్థాలు వస్తాయి. ఇంకో అర్థం కూడా చెప్పుకోవచ్చు, వాయిదా వేయద్దు అంటే ఆలోచించవద్దు. మహామతే ఓ జ్ఞానవంతుడా, అంటే ఓ జ్ఞానవంతుడా, ఒకవేళ అగస్త్య మహామునిని దర్శించాలని నిర్ణయం మీరు తీసుకున్నట్లయితే ఈరోజే వెళ్ళే ఆలోచనని చేయండి అని దాని అర్థం. అంటే ఈ శ్లోకం ద్వారా బహుశా లక్ష్మణుడు కానీ